కానీ బెస్ట్ ఫారెస్ట్ కూడా ఉందండి. 10 రూపాయల టికెట్. మరి మీకు రివర్స్లో కనపడుతుంది అండి. అందరికీ నమస్తే, వెల్కమ్. హెల్మెట్ కింద పడింది. ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరకపోవటం అనేటువంటిది అయితే ఏమీ లేదు. ఆ ఊరి నుంచి మీ అందరికీ తెలిసిందే, విలమంగా నెలసి కూడా లేవు, టవర్ లేదు. ఓకే, ఇప్పుడైతే మన బండి దగ్గరికి వెళ్ళిపోదాం. అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. మన ఛానల్లో ఇప్పటివరకు ప్రీవియస్గా ఫాలో అయినటువంటి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మ్యాక్సిమం మనమైతే టెంపుల్స్ చూపించాం, వంటల వీడియోలు చూపించాం, అనేక రకాలుగా మనకు తోచినవన్నీ వీడియోస్ చేస్తూ ఉన్నాం, చూపిస్తూ ఉన్నాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అందుకనే నేనైతే ఈ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మా ఊరు నుంచి ఒక 5-6 కిలోమీటర్ ఇక మీద జరగకుండా చూసుకుందాం. మనతో పాటు హెల్మెట్, అదేవిధంగా నా బ్యాక్ ప్యాక్ అయితే తీసుకొని వెళ్తున్నా. మనకైతే ఈ రైడ్లో 1000 రూపాయలు ఇచ్చారు. ఈ 1000 రూపాయల్లో నేనైతే 650 రూపాయలు ఆయిల్ కొట్టించుకున్నానని చెప్పా. మిగతా డబ్బుల్లో ఇదిగోండి, మరి కనపడుతుందో లేదు నాకైతే తెలియదు, కానీ 10:44 అయింది టైం అయితే. ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరదాం. మనకి ఎంత సమయం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో కూడా మనమైతే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుదాం రైడ్. బయలుదేరిపోయామండి. ఈ క్లిక్ ముందే రావాలి, కానీ నేనే మధ్యలో పెడుతున్నా. ఇప్పుడైతే ట్రిప్ 1 0 చేసేసాను నేను. ట్రిప్ 1, ట్రిప్ 2, ఆ తర్వాత టైమరు, మళ్ళీ అసలు ఇదండి. ఆ తర్వాత పెట్రోల్ కొట్టించాను 650 రూపాయలది. అదిగోండి క్లిక్, చూసేసేయండి పెట్రోల్ మొక్కది. ఇవన్నీ ముందే రావాలి, కానీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఇవి చూపిద్దామని అయితే నేను ఆగాను. పెట్రోల్ కొట్టడం అయిపోయింది. జరిగిందండి మీకోసం, లొకేషన్ బాగుందని. ఇది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే మీకు వాయిస్ అక్కడ క్లారిటీ రాలేదు. బండి అయిన శుభ్రంగా చేసుకోవాలా, ఏమనుకోకండి. ఇదండి లొకేషన్. సత్తుపల్లి దాటాక స్వరూపేట దగ్గరలో ఫారెస్ట్ ఏరియా ఇది. అసలు గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళాలి, బై రోడ్ అయితే ఎలా వెళ్ళాలి, లేకపోతే ట్రావెలింగ్ అంటే బస్సుల్లో వచ్చేవాళ్ళు ఎలా వెళ్ళాలి, లేకపోతే ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని చూసుకుంటే, మనము అదే హైదరాబాద్ నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు అయితే అశ్వరావుపేట వరకు బస్సు ఉంటుందండి. అశ్వరావుపేట వరకు బస్సులు దొరుకుతాయి. అశ్వరావుపేట నుంచి మాత్రం లోకల్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. అదే మన రాజమండ్రి, జంగారెడ్డిగూడెం ఇటు నుంచి వచ్చే వాళ్ళకైతే ఎలా వెళ్ళాలో తెలుసు, అయినా సరే చెప్తున్నా. అశ్వరావుపేట వరకు వచ్చి లేకపోతే జీనుగుమిల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అదే భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు కూడా అంతేనండి. అశ్వరావుపేట కంపల్సరీగా రావాలి, అశ్వరావుపేట నుంచి అయితే వెళ్ళాలి. గోప్రోలు ఇవేవీ లేవండి నా దగ్గర. ఏదో నా దగ్గర ఉన్న చిన్న ఫోన్తో మీకు రికార్డింగ్ చేసి చూపించడం జరుగుతుంది. అందుకనే నాకు తెలిసి ఇది మంచిగా వచ్చింది అని అయితే నేను అనుకోవట్లా. మైక్ అవన్నీ కనెక్షన్ చేసే కానివ్వండి, డిస్టర్బెన్స్ బాగా వచ్చింది. అందుకనే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. గుబ్బల మంగమ్మ తల్లి అంటే ఒక ఎమోషన్. అది అందరికీ తెలియకుండా అయితే ఉండదు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అందరికీ తెలుసు గుబ్బల మంగమ్మ తల్లి. అక్కడ అమ్మవారు న్యాచురల్ గుహ న్యాచురల్గా ఏర్పడి ఆ గుహలోనే అమ్మవారి రూపం ఏర్పడిందండి. అక్కడ అంత రూపము అమ్మవారిది మనందరికీ కూడా తెలిసినదే. గుబ్బల మంగమ్మ తల్లి అంటేనే ఒక ఎమోషన్. అదే విధముగా ఒక తెలియని బాడీలో ఒక వైబ్రేషన్. నాకు తెలిసి మనం దగ్గరలోకి వచ్చామనుకుంటా. ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే, ఒకసారి వెనక్కి చూడండి, ఒక నిమిషం వెనక్కి చూడండి. ఇవ్వండి, ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ గిన్నెలు కనపడుతున్నాయి చూస్తారు. ఇవి అక్కడ వంట చేసుకోవడానికి అద్దెకిస్తారనుకుంటా. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వెనకాల. అందుకని దగ్గరకు వచ్చామని అయితే అనుకుంటున్నా. ఇవ్వండి గులమంగమ్మ టెంపుల్ అయితే దారి. ఈ దారిలోకి అయితే వెళ్ళిపోతున్నా. ఇది ఆర్చలో ఉంటుంది. ఇదిగోండి వెళ్ళే దారి అంతా కూడా ఇదే పరిస్థితి అండి. ఎక్కడ మంచి దారి అయితే లేదు ఆ ఫారెస్ట్లో. కొంచెం దారి బాగుంటే బాగుండు అనిపించింది. కానీ గుబ్బల మంగమ్మ దగ్గర అండి, నిజంగా చెబుతున్నా, ఏ రోజైనా సరే 200 నుంచి 300 మంది, సుమారు 500-600 మంది అయితే ఉంటారు.
ఇక్కడైతే దారి వ్యూ అండి. ఇది కెమెరా జారిపోయింది చేతిలో నుంచి, అందుకే మీకు చూపలేకపోయా. ఇదిగోండి వెళ్ళే దారి మొత్తం ఇలాగే ఉంటుంది, అందుకని దారి అంతా కట్ చేశాను, వీడియో తీశాను. బట్ కానీ దారి అంతా మొత్తం కట్ చేశా. దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల నుంచి అయితే దారి బాగాలేదు. అంటే సూరపేట దాటిన దగ్గర నుంచి దారి అయితే అంతగా ఏం బాగాలేదండి. దారంతా కంకర్ రోడ్డే. వెళ్ళే దారిలో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది, అదే కొంచెం బాధగా ఉంది. వాయిస్ రికార్డ్ అవ్వాల. వెళ్ళే దారిలో ఎక్కడి కింద పెడతామా అనేది అయితే అర్థం కాల, ఎందుకంటే అలా ఉంది కంకర్ రోడ్డు. మీరు 2 వీలర్ మీద వచ్చేదైతే అప్రమత్తంగా ఉండండి, సింగిల్గా రాకండి, ఒక 2-3 కలిసి రండి వచ్చేవాళ్ళు. ఇదిగోండి చూసారా టెంపుల్, అనుకున్నాను టెంపుల్ వచ్చింది. ఇదిగోండి స్పీడ్ బ్రేకర్, అది కెమెరా పక్కన పెట్టి స్పీడ్ బ్రేకర్ దాటించాల్సి వచ్చింది, ఎందుకంటే మరి మనం సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయడం జరిగింది. వీడియో మొత్తం అయితే మీకు మధ్యలో ఎన్ని కిలోమీటర్లు ఏంటి అని అయితే చూపించలేకపోయాను. దానికైతే ఏమనుకోకండి, దానికైతే నేను చివరిలో మ్యాప్ ఫోటో అయితే పెడతా, చూసేయండి. నీళ్ళు చూసారా, మడుగుగా అదంతా నీళ్ళే. అక్కడైతే స్నానాలు చేస్తున్నారు, మీకు కనపడచ్చు. వాటర్ కింద, ఆ వాటర్ పడే దాని కింద అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇదేనండి న్యాచురల్ గా వస్తుంది. పొడి తీసుకుందాం. ఎందుకంత ఫేమస్ అంటే అమ్మవారి రూపం ఆ ఫోటోలో కనిపించినట్టే ఉంటుందండి, అందుకనే ఫేమస్. ఇక్కడ చాలా న్యాచురల్గా ఉందండి, వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా. నాకైతే నచ్చింది నా పరంగా. కింద వాటర్ అదంతా కూడా బాగున్నాయి కానివ్వండి. అక్కడ స్నానాలు చేస్తున్నారు అమ్మవారు ఎదురుగుండా, అది ఓకే 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 బాగుంది. కానీ స్నానాలకి ఇంకేదైనా సపరేట్గా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. 10 రూపాయలండి టికెట్ దర్శనానికి. అక్కడ అయ్యగారు ఎవరు లేరు, మరి వీళ్ళే 10 రూపాయలు పెట్టారు. మరి దేనికోసం పెట్టారో మనకు తెలియదు. ఇక్కడైతే సిగ్నల్స్ కూడా ఏం లేవండి, కానీ బాగుంది టెంపుల్. వచ్చినందుకు 80 కిలోమీటర్లు ఉంది మా ఊరు నుంచి, వచ్చాను. బాగుంది, నడవడానికి కూడా పైన రేకులు వేసారు కాళ్ళు కాలకుండా. అమ్మవారిని అయితే మీకు అందరికీ కూడా చూపిస్తా, చూసి అయితే ఆనందం చేయండి. ఇప్పుడైతే టైము సుమారు ఎంత అయిందో చూద్దాం. ఎగ్జాక్ట్లీ 1:09 చూసారా, 1:08 అయింది టైము. ఇక్కడైతే సిగ్నల్స్ కూడా లేవు, ఒకటి టవర్ లేదు, 0 సిగ్నల్స్ టవర్. కిందకి వెళ్ళాక ఒకసారి ఇంటికి ఫోన్ చేద్దాం, బయలుదేరిపోదాం ఇక బ్యాక్ టు హోమ్. ఇక్కడి నుంచి వచ్చినందుకు గాను దండం పెట్టుకున్నాం. 10 నిమిషాలు ఉంటాను ఉండను. ఇంకా ఏమైనా కింద ఏమైనా లొకేషన్స్ ఉంటే చూద్దాం. జనం అయితే బాగానే వచ్చారు, ఈరోజు శుక్రవారం కదా, జనం కూడా బాగానే ఉన్నారు. అమ్మవారి విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏంటన్నది కూడా నేనైతే ఈ వీడియోలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం అయితే మన బండి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్యాన్లు కూడా పెట్టారండి, ఇందా చూడలేని భక్తులకి ఫ్యాన్లు కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఏం పని బాగుంది చూసారు. ఎవరైనా చెప్పులు వేసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పులు తీసుకుని ఆమె వెళ్ళి అక్కడ పెట్టుకుంటాం టికెట్ రాయడానికి. బాగుంది ఇది, ఏదో ఇది ఒక వ్యాపారం అనే చెప్పుకోవచ్చు. కొబ్బరి చెప్పులు మాత్రం భలే ఉన్నాయండి, ఇవన్నీ కొబ్బరి చెప్పులు. ఇదైతే ఇక్కడ బాగుంది లొకేషన్, అందరూ వంటలు వండుకుంటున్నారు, ఇంకా చాలా చేస్తున్నాయి. మా చెప్పులు ఎవరు ముట్టుకోవాలో చూసారా, నావి గట్టి చెప్పులు. మై బైక్, మై హెల్మెట్, ఇవన్నీ చెప్పులు స్టాండ్లు. ఇప్పుడైతే ఓపిక లేదండి కొంచెం కూడా, ఎందుకంటే ప్రయాణం చేసి వచ్చాను. మీకోసం అక్కడ స్థల పురాణం చెబుదామని చెప్పి అక్కడ స్థల పురాణం చెబుతున్నా. ఇది ఏలూరు జిల్లా అండి, బుట్టాయిగూడెం అడవుల్లో ఉన్నటువంటి గుబ్బలమంగమ్మ తల్లి. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, అసలు పూర్వకాలంలో రాక్షస సంహారం జరిగేటప్పుడు, రాక్షసులు దేవతలు యుద్ధం చేసుకునేటప్పుడు
ఆ యొక్క దేవతల కత్తులు, రాక్షసుల కత్తులు సంథింగ్ అక్కడ అమ్మవారి గుహ మీద పడితే అమ్మవారికి ఆగ్రహం వచ్చి రాక్షసులందరినీ కూడా సంహరించేశారు. సంహరించి అక్కడే కొలువై ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ గుబ్బల మంగమ్మ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారు ఏ గుహలో అయితే ఉందో ఆ గుహ పై భాగంలో గుబ్బలు గుబ్బలుగా ఉంటాయట. అందుకనే గుబ్బల మంగమ్మ, గుబ్బలు గుబ్బలుగా గుబురు గుబురుగా ఉన్నటువంటి అడవిలో ఉంది కాబట్టి గుబ్బల మంగమ్మ. ఇవన్నీ ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వనదేవత అంటారు, గుబ్బల మంగమ్మ అంటారు, దుర్గమ్మ అంటారు, కాళీ అంటారు. మనం ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో కనిపించేది గుబ్బల మంగమ్మ అమ్మవారు. అయితే దీనికి రాములు వారు అక్కడ నివాసం చేశారని, మహాభారతంలో పంచపాండవులు అక్కడ నివాసం చేశారని, అదేవిధంగా అక్కడ భీముడి యొక్క పాదాలు కనపడతాయని, పాదాలు అడుగు జాడలు కనపడతాయని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకొకటి అక్కడ అమ్మవారు ఉన్నారు అని ఎలా వెలుగులోకి రావడం జరిగినది అంటే దాదాపు 40 సంవత్సరాల కిందట కరాటం కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తికి అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి పలానా చోటు ఉన్నానని చెప్పటం, ఈయన వెళ్ళి ఆ గుహలో చుట్టం. ఆ గుహ కూడా మనం చూడడానికి ఇలా పాము షేప్లో ఉంటుంది. ఈ లోపలికి అమ్మవారు ఉంటుంది. అమ్మవారి రూపం మనకి కనపడుతూనే ఉంటుంది. అలా ఇది వెలుగులోకి రావడం, అమ్మవారి దేవాలయం దినదినాభివృద్ధి చెందడం, అక్కడికి ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారం భక్తులు బాగా ఉంటారు. నేను ఏదైతే బాగా గమనించాను. అదేవిధముగా రాతి గుహ నేను పామాకారం ఉన్నా అక్కడ ఉన్నటువంటి వాడు గొడుగు రూపం అంటారు. ఎందుకంటే అమ్మవారికి ఒక నీడ కావాలి కాబట్టి అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి నేను స్థల పురాణం అయితే మీకు చెప్పాను అని అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మీకోసం ఇలాంటి మరిన్ని మంచి షార్ట్స్ వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. ఎప్పటికైనా మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడికే సెలవు. ఈ వీడియో తీసి చాలా కాలం అయింది.